మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఇలా 4E ఎర్రర్ వచ్చినప్పుడు మనకైతే వెనకమాల బ్యాక్ సైడ్ 2 ఫిల్టర్స్ బాగానే ఉన్నాయండి. మనకైతే ఇన్లెట్ వాల్ అనేది మనకు షార్ట్ అయిపోయిందనమాట. ఇన్లెట్ వాల్ రెసిస్టెన్స్ అనేది అది చూపించట్లేదు, రెసిస్టెన్స్ రావట్లేదు, అది షార్ట్ అయిపోయింది. మనకి లో రెసిస్టెన్స్ అనేది వస్తుందన్నమాట. ఇలా మనమైతే మీటర్తో చెక్ చేసినప్పుడు మనకి ఇన్లెట్ వాల్లో రెసిస్టెన్స్ అనేది మనకి రానప్పుడు మనం దాన్ని రీప్లేస్ చేసేసుకుంటే మనకైతే సరిపోతుందండి. మనకి దీంట్లో సర్ఫ్ ట్రే కూడా బాగానే ఉంది, వాటరు మనకి బాగానే ఫ్రీగానే మూవ్ అవుతుందన్నమాట. ఇలా మనం ఏం ఇష్యూ, అలాగే మనకి దాని నుంచి వచ్చే ఇన్పుట్ సప్లై అనేది కూడా చూసాము. మనకి పీసీబీ నుంచి వచ్చే ఇన్పుట్ సప్లై కూడా బాగానే ఉందన్నమాట. మనం ఇన్లెట్ వాల్ అయితే రీప్లేస్ చేసామన్నమాట. రీప్లేస్ చేసేసి మనమైతే కనెక్షన్ ఇచ్చేసి ఆన్ చేసాము. ఆన్ చేయగానే మనకైతే మిషన్ అయితే వర్కింగ్ అనేది కంప్లీట్, మొత్తం అంతా కూడా వర్కింగ్ అంతా బాగానే ఉందన్నమాట. ఇలా మనకి ఏదైనా ఒక వాషింగ్ మిషన్ అనేది ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని మనం దానికి వచ్చే ఇన్పుట్ సప్లై కానీ, ఆ పార్ట్ రెసిస్టెన్స్ కానీ, ఇవి మనం ఖచ్చితంగా తెలుసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఆ పార్ట్ పోతే పార్ట్ మార్చేసుకోవచ్చు. అలాగే దాని రెసిస్టెన్స్ బాగోపోతే మనం పార్ట్ కానీ, లేకపోతే ఇన్పుట్ సప్లై రాకపోతే మనం పీసీబీ బోర్డు అనేది రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా కానీ మనం ట్రైనింగ్ తీసుకుని మనం 100% వర్క్ చేయగలిగితేనే మనకైతే ఏ ఇష్యూ అయినా సరే మనం సాల్వ్ చేయగలం ఫ్రెండ్స్. అలా కాకుండా ఏదో చిన్న చిన్న వర్కులు నేర్చుకుని మనం కంప్లీట్ చేయలేం ఫ్రెండ్స్. మనకి మరొక ఎర్రర్ కోడ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లేదు ఫ్రెండ్స్, మనం ఏదైనా సరే అంటే మనం నేర్చుకోకుండా ఏదో చాలామంది ఫ్రెండ్స్, ఎందుకంటే కొంతమంది నాకు ఈ ఈ కొంతమంది మెసేజ్లు అవి పెడతా ఉంటారు. ఆల్రెడీ నేను వాషింగ్ మిషన్ టెక్నీషియన్ని, నేను ఏసీ టెక్నీషియన్ని, రెఫ్రిజరేటర్ టెక్నీషియన్ అని. మరి వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారో తెలియదు, కానీ మీరు టెక్నీషియన్ అన్నప్పుడు చాలా అంటే చిన్న చిన్న ఇష్యూస్ ఫ్రెండ్స్, అసలు చిన్న చిన్న విషయాలు పెడతారు. దానికి మనం ఏదన్నా వాళ్ళకి హెల్ప్ చేసాము అంటే ప్రయోజనం ఏముంది ఫ్రెండ్స్? ఎందుకంటే ఎప్పటికీ అతను నా మీద డిపెండ్ అయిపోతాడు. ఎందుకంటే ఆయనకి వర్క్ రాదని అర్థం. ఎందుకంటే ఇప్పుడు నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు పెద్దగా ఎప్పుడు ఏమీ అడగరు. ఎందుకంటే గ్రూప్లోనే వాళ్ళకి ఆన్సర్స్ అన్నీ దొరికేస్తూ ఉంటాయి. తర్వాత ఏదన్నా కొద్ది సపోర్ట్ అంటే ఒక 1 మంత్ సపోర్ట్ తీసుకుంటారు. తర్వాత వాళ్ళు అసలు ఎనీ వన్ ఇష్యూ చేసేయగలుగుతారనమాట. అలా ఉండాలి. కానీ ఇప్పుడు ఎప్పటికీ నా మీద డిపెండర్గా ఎన్నాళ్ళు బతుకుతారు? మీరు ఓన్గా చేయలేకపోతే మీరు టెక్నీషియన్ ఎలా అవుతారు ఫ్రెండ్స్? నేను టెక్నీషియన్ అని చెప్పుకుంటే మీకు ఎలాంటి అర్హత ఉండదు ఫ్రెండ్స్. ఏదో లక్కీ లాటరీ లాగా ఏదో మార్చుకుంటూ పోతారు. మీకు ఏ వోల్టేజ్ తెలియనప్పుడు మీరు టెక్నీషియన్ ఎలా అవుతారు? ఇది అందరూ అర్థం చేసుకుని మంచి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్, థ్యాంక్ యూ.